హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, థంబ్‌నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసుంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఎంబీబీఎస్ జేయడానికి అవకాశం ఉందా? లేదా? అని. ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే, 2023లో మనం చాలామంది స్టూడెంట్స్‌కి మెంటర్‌షిప్‌లోకి తీసుకొని గైడ్ చేయడం జరిగింది. అందులో కొంతమంది మళ్ళీ 2024కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, చాలామంది ఇదే క్వెషన్ అడుగుతున్నారు. ఎందుకంటే, నీట్ యూజీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కాబట్టి. ఒక్కరికి చెప్పడం కన్నా, సో ఈ డౌట్ ఉంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పర్టిక్యులర్ వీడియో చెప్తున్నాను. సో రూల్స్ ఏం చెప్తున్నాయి, రూల్స్ ఏంటి అని చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియోని చివరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు, వీలైతే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో నుంచి క్లారిఫికేషన్ వస్తుంది. మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ, మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు కానీ విజన్ అప్డేట్ నుంచి ప్రతి అప్డేట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో వీలైతే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జాయిన్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు 2023లో దాదాపుగా ఒక 1000 స్టూడెంట్స్ని డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా ఒక 10 నుంచి 15,000 మంది స్టూడెంట్స్ని టెలిగ్రామ్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ గైడ్ చేయడం జరిగింది విజన్ అప్డేట్ మెంటర్షిప్లో. సో 2024లో కూడా విజన్ అప్డేట్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. కొంతమంది స్టూడెంట్స్, లిమిటెడ్ స్టూడెంట్సే తీసుకోవాలనుకుంటున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే అసలు మీకు ఏమేమి ఇస్తున్నాము అంటే, కంప్లీట్‌గా వెబ్‌సైట్ యాక్సెస్ ఇస్తామండి. ఇప్పుడు నేను వెబ్‌సైట్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఈ వెబ్‌సైట్ యాక్సెస్ నుంచి మీరు ఏ కాలేజ్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ కానీ, ఏ కాలేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయినా కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా కాలేజ్ వైస్, క్యాస్ట్ వైస్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు పర్సనల్‌గా మీకు ఏ డౌట్ ఉన్నా వన్ ఆన్ వన్ కాల్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ కాల్ చేసి నన్ను అడగొచ్చు. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. డైలీ అప్డేట్ ఉంటాయి. మీకు ఫ్రాక్షన్ ఆఫ్ 5-6 మినిట్స్‌లో ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో 5-6 మినిట్స్‌లో మీకు వాట్సాప్ నుంచి అప్డేట్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకు 2023లో ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం ₹1000 తీసుకున్నామండి. ఎవరైతే వెబ్‌సైట్ యాక్సెస్ తీసుకుంటారో వీళ్ళందరికీ కూడా ఓకేనా, కంప్లీట్‌గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్స్, పర్సనల్ మెసేజ్‌లు, పర్సనల్ కాల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, ₹1000తో స్టార్ట్ చేసాము. సో సార్, ₹1000 కాదు, మీ సర్వీస్ బాగుంది, మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాము అంటే మీరు 2000తో జాయిన్ అవ్వచ్చు. మీరు 3000తో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకు ఈ 2000, 3000 తీసుకున్నాము అంటే, మేము విజన్ అప్డేట్ అప్లికేషన్ డెవలప్ చేసామండి. అప్లికేషన్‌లో మీకు కావాల్సిన క్లాసులు చెప్పించాలనుకుంటున్నాము. ఓకేనా, అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అయితే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎంసీక్యూస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేవి 499కి ఇస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా టెస్ట్ సిరీస్ మీ ప్రిపరేషన్‌లో యూజ్ అవుతుంది. అయితే ఈ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం ఇక్కడ నుంచి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవుతే అసలు ఈ వెబ్‌సైట్ వల్ల యూజ్ ఏంటని చెప్తాను చూడండి. సో మీరు వెబ్‌సైట్ యాక్సెస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సో దానికన్నా ముందు మీరు లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ కావాల్సిన ప్రయారిటీ లిస్టులు, ఓకేనా, కట్ ఆఫ్‌లు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఏంటి, డిస్టెన్స్ వైస్ కట్ ఆఫ్స్, ప్రయారిటీ లిస్ట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తాము. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో ఒకసారి స్క్రోల్ చేస్తే తెలంగాణ ఏ క్యాట్, ఆంధ్రప్రదేశ్ ఏ క్యాట్, తెలంగాణ బి క్యాట్, ఆంధ్రప్రదేశ్ బి క్యాట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా, తెలంగాణకు సంబంధించి మీరు కాలేజ్ ఆర్డర్ విత్ కట్ ఆఫ్, ఓకేనా, ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్, ఓకేనా, ప్రయారిటీ ఆర్డర్తో మీకు చాలా సింపుల్గా ఉండే విధంగా డిజైన్ చేశాము. సో 2023 ఓకేనా, తెలంగాణ నీట్, ఎంబీబీఎస్ అండ్ రౌండ్ 1 అండ్ ఏ కాలేజ్కి సంబంధించి, ఆల్ కాలేజ్కి సంబంధించి అండ్ టైప్ లోకల్, నాన్ లోకల్ అండ్ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయండి. ఓకేనా, ఈ విధంగా మీకు కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ లోకల్, నాన్ లోకల్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ర్యాంక్, ఓకేనా, ఎం అంటేనేమో మార్కులు, ఏఐఆర్ అంటే ఏమో ఆల్ ఇండియా ర్యాంక్, ఎస్ఎంఆర్ అంటేనేమో స్టేట్ ర్యాంక్. గాంధీలో ఓపెన్లో కట్ ఆఫ్ ఎంత ఉందంటే 652 ఫస్ట్ రౌండ్లో అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 6487. సో స్టేట్ మెరిట్ ర్యాంక్ వచ్చేసరికి 647. ఇక్కడ ఇదే బ్లూ లింక్ మీద ఒకవేళ మీరు క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇదే బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమొచ్చినాయి, ఈ డీటెయిల్స్ సంబంధించి అంటే ఈ స్టూడెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్లో ర్యాంక్ ఏంటి, ఓకేనా, లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటి అండ్ లోకల్ స్టేటస్ ఏంటి అండ్ ఈ స్టూడెంట్కి సంబంధించి ఏయూ, ఎస్వియు నాన్ లోకల్లో ఎంత అండ్ నాన్ లోకల్ క్యాస్ట్లో ఎంత అండ్ రౌండ్ 1లో ఎక్కడొచ్చింది, రౌండ్ 2లో ఎక్కడొచ్చింది, రౌండ్ 3లో ఎక్కడొచ్చింది, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో దట్ మీకు యూజ్ అవుతుంది. అంటే మీరు కౌన్సిలింగ్ టైంలో మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే మ్యాపింగ్ రిపోర్ట్స్ అండి. ఓకేనా,
సో ఈ మ్యాపింగ్ రిపోర్ట్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఆ వీడియోలో ఎంత అయిందని వదిలేయకండి. సో ఈ మ్యాపింగ్ రిపోర్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఎంబీబీఎస్లో తెలంగాణ రౌండ్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్లో రౌండ్ 1కి కామన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఓకేనా, కామన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని కూడా చూపిస్తుంది, ఓకేనా. 3339 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి తెలంగాణలో ఓఎంసీలో వచ్చింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏఎంసీలో వచ్చింది. ఈ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యాడు, తెలంగాణలో జాయిన్ అవ్వలేదు. తెలంగాణలో జాయిన్ అవ్వలేదు కాబట్టి టీఎస్ రౌండ్ 2కి ఉస్మానియాలో ఒక వేకెన్సీ ఉంది, ఓకేనా. ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. ఇంతకు మించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా కష్టం. అంటే ఇంత పర్టికులర్గా, ఇంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వీలైతే యాక్సెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ నేను యాక్సెస్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే, సో డైరెక్ట్గా మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ బటన్ ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళగానే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో గూగుల్ ఫామ్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్ ఉంటుంది, ఓకేనా. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మెయిల్తో సైన్ అప్ అవ్వండి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసి యాక్సెస్ తీసుకోవచ్చు. 24 అవర్స్లో మీకు యాక్సెస్ ఇస్తారు, ఓకేనా. సో 1000 రూపీసే రిజిస్ట్రేషన్ ఫీజు. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, ఇంత సర్వీస్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, మీకు నచ్చితే ఓకే 2000 3000 పే చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సర్వీస్కి బయట మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ కన్సల్టేషన్కి వెళ్ళినా కూడా 15,000 నుంచి 20,000 25,000 రూపాయలు తీసుకుంటారు. కావాలంటే మీరు ట్రై చేసిన తర్వాతనే విజన్ అప్డేట్కి రండి. సారీ, వీడియో లెంత్ అయిపోయింది. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్పానంటే, మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం అని అర్థమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు బైఫర్కేషన్ రూల్స్ ఉన్నాయండి. 2014లో 2 స్టేట్స్ విడిపోయాయి. 2024 జూన్ 2 కల్లా మనకు బైఫర్కేషన్ సంబంధించి 10 years అగ్రిమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మరి జూన్ 2 తర్వాతనే జరుగుతుంది కదా. సో కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయవచ్చా? దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రజెంట్ ఉన్న రూల్స్ ఏంటి? 2024 వరకు ఒక రూల్స్, 2023 నుంచి ఒక రూల్స్, ఓకేనా. ఆ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు ఏపీ వాళ్ళు తెలంగాణలో పార్టిసిపేట్ చేయాలంటే 2014 ముందున్న కాలేజీలలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. 2014 తర్వాత ఉన్న కాలేజీలలో ఉన్న అన్ని సీట్లు కూడా తెలంగాణ వాళ్ళకి రిజర్వ్ అయి ఉన్నాయి. కాబట్టి కొత్తగా 2014 తర్వాత వచ్చిన కొత్త కాలేజీలలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. అది మనకు 2023లోనే జీవో నెంబర్ 72 వచ్చింది. అది సక్సెస్ అయిపోయింది. సో అదేవిధంగా ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ ఒకవేళ ఇస్తే 2014 ముందున్న కాలేజీలు ఏవైతే 18 కాలేజీలు ఉన్నాయో వాటికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఎలా ఉంటుందంటే, 15% ఆఫ్ ద సీట్స్ మాత్రమే యూఎన్ఆర్ కోటాలో ఉంటాయి, అన్రిజర్వ్డ్ కోటాలో ఉంటాయి. వీటికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఇది ఆంధ్రప్రదేశ్ కేసులో. అదే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రూల్ అనేది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. 2014 ముందున్న సీట్లలో మాత్రమే, కాలేజీలు కాదు, 2014 ముందున్న సీట్లలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. 2014 తర్వాత ఇంక్రీజ్ అయిన ఒక్క సీటుకి కూడా తెలంగాణ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. కాకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏదైతే విజయవాడలో ఉందో, సో ఆ మెడికల్ కాలేజ్కి మాత్రమే తెలంగాణ స్టూడెంట్స్ వెళ్తారు. అక్కడ 33% రిజర్వేషన్తో సీట్స్ ఉంటాయి తెలంగాణ స్టూడెంట్స్కి, ఓకేనా. ఇవి రిజర్వ్ ఫర్ తెలంగాణ, ఓకేనా. ఇది మనకు 2023 వరకు కొనసాగింది. ఇప్పుడు 2024 జూన్ 2 వరకు మనకు బైఫర్కేషన్ 10 years అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అనే క్వశ్చన్. సో ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఎక్కడైతే తెలంగాణలో ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకున్నారు. సో దీని మీద కంప్లీట్గా ఒక మీటింగ్ పెట్టేసి అసలు డెసిషన్ ఏంటి, జూన్ 2 తర్వాత ఎలా ఉంటుందంటే, అక్కడ ఉన్న అఫీషియల్స్, ఓకేనా, మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ అయితేనేమి, సెక్రటరీస్ అయితేనేమి, మినిస్టర్స్ అయితేనేమి, సో అక్కడ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. డెసిషన్ ఏంటి అంటే, జూన్ 2, ఓకేనా, జూన్ 2కు ముందు ఏ ఎగ్జామినేషన్ జరిగినా కూడా, ఓకేనా, 2024 జూన్ 2కు ముందు ఏ ఎగ్జామినేషన్ జరిగినా కూడా
ఆ ఎగ్జామినేషన్కి బైఫర్కేషన్ రూల్స్లో ఉన్న లాస్ట్ ఇయర్ ఇది 2014 నుంచి మీరు ఒకవేళ కౌంట్ చేస్తే 2024 అనేది లాస్ట్ ఇయర్ 10th ఇయర్ అనమాట. సో కాబట్టి 2024లో కూడా అప్లై చేయబోతున్నారు. ప్రీవియస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేయబోతున్నారు. ఎందుకంటే జూన్ 2తో మనకు బైఫర్కేషన్ అనేది క్లోజ్ అవుతుంది, అంటే మనకు అగ్రిమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. కానీ ఎగ్జామినేషన్ మనకు మే 5th ఉంటుంది. ఓకేనా, మే 5th రోజునే ఉంటుంది కాబట్టి సో జూన్ 2 కన్నా ముందే ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ అనేది ఈ సంవత్సరం ఉండబోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన డెసిషన్. ఓకేనా, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి జూన్ 2 కన్నా ముందు జరిగే ఏ ఎగ్జామినేషన్కైనా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 15% ఆఫ్ ద సీట్స్కి పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, ఆంధ్రప్రదేశ్లో న్యూగా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు, సో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది మనకు పెండింగ్లో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా వేరే డెసిషన్ అయితే తీసుకోరు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం, ప్రజెంట్ ఉన్న డెసిషన్ ప్రకారం తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో 2023లో లాగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు అలా కాదని క్యాలిక్యులేట్ చేసినా 2014 నుంచి కౌంట్ చేసినా కూడా 2024 అనేది 10th ఇయర్ అవ్వబోతుంది. ఓకేనా, సో 10th ఇయర్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకు స్టేట్స్ గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్. ఓకేనా, ప్రజెంట్ తెలంగాణలో అయితే 2024 బ్యాచ్ వాళ్ళకైతే అవకాశం అనేది ఇవ్వబోతున్నారు. అయితే తెలంగాణలో వచ్చే కొత్త 9 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం కొడంగల్తో చూసే మెడికల్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. 2014 ముందున్న కాలేజీలకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దీని మీద మనకు కోర్టు కేసు ఉంది, అది జరిగిపోయింది, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. జీవో నెంబర్ 72 అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది. యాజ్ యూజువల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 ముందున్న సీట్లు, 2014 తర్వాత ఉన్న సీట్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలని మాత్రమే నేను చెప్తున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజన్ అప్డేట్ నుంచి అప్లికేషన్ డెవలప్ చేసాము, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి, ఒకసారి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత డెమో టెస్ట్ ఉంటుంది, డెమో టెస్ట్ రాయండి. డెమో టెస్ట్ మీకు ఓకే అనిపిస్తే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.